వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పాప 3-4 డేస్ నుంచి కేక్ అయితే చేయమని చెప్తుంటే కేక్ చాలా లాంగ్ ప్రాసెస్ కదా, ఎలా వస్తుందా బాగా వస్తుందా లేదా అని చెప్పి నేనైతే ప్రీ మిక్స్ పౌడర్ కోసం అని చెప్పి నెట్లో అయితే సర్చ్ చేస్తూ ఉంటే మోహన్ ఇంపెక్స్ వాళ్ళదైతే ప్రీ మిక్స్ పౌడర్ అయితే దొరికిందండి. నాకైతే దీని రివ్యూస్ కూడా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేనైతే 1 kg ప్రీ మిక్చర్ పౌడర్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. విత్ ఇన్ 1 డేలో అయితే డెలివరీ అయిపోయింది నాకైతే. నేనైతే 1 కప్పు ప్రీ మిక్చర్ పౌడర్ అనేది తీసుకున్నాను. దాంట్లో ఒక 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ అనేది వేసుకొని ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ మాత్రమే పడుతుందన్నమాట. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక థిక్ బ్యాటర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలాంటి కన్సిస్టెన్సీని రావాలన్నమాట. తర్వాత ఒక నెయ్యి రాసిన ప్లేట్లో అయితే ఇదంతా కూడా తీసేసుకోవాలి. మొత్తం తీసేసుకున్న తర్వాత ప్రీ హీట్ కోసం అయితే కుక్కర్ అనేది ముందే ఒక 5 minutes ముందే ప్రీ హీట్ అనేది చేసేసుకొని ఈ బౌల్ అయితే దాంట్లో పెట్టి ఇంకా కుక్కర్ మీద మూత పెట్టేయాలండి. విజిల్ అయితే తీసేయాలన్నమాట. ఒక 30 minutes ఉంచితే సరిపోతుందండి. తర్వాత వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి చాక్తో కానీ దేంతో అని. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పాప కూడా చాలా ఇష్టంగా తిన్నది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.